హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా బ్యాచిలర్ స్టైల్లో ఇంట్లో ఉన్న వాటితోటి బిర్యానీ ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తానమాట. ఇంకా ఈ ఛానల్లో వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది కదా, ఇంక ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా కాకపోయినా 2 డేస్కి ఒకటైతే ఖచ్చితంగా పెడతాను. సో ఇంక ఇక్కడ చికెన్ అంతా కూడా ఫ్రెష్గా కడిగేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గరం మసాలా, ఇంకా బిర్యానీ మసాలా, కొంచెం పెరుగు, అలాగే నిమ్మకాయ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని కూడా కలుపుకోవాలన్నమాట. ఇంకా ఆయిల్ కూడా వేసుకొని కలిపేసుకోండి. అన్నీ కూడా ఇందులోనే కలిపేసుకోండి. కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ మసాలాలతో పాటు ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ కూడా కలిసే విధంగా మంచిగా కలుపుకోండి. మనం కలపడంలోనే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ నేను అన్ని మసాలాలు కూడా వేసేసాను. ఇంకా పైనుంచి అయితే ఒక లెమన్ అయితే పిండుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు అయితే యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు సరిపోతుందన్నమాట. ఇంకా ఇలాగో నిమ్మకాయ పిండుతున్నాం కాబట్టి కొంచెం వేసినా సరిపోతుంది. నేను అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. మసాలాలు ఏమీ ఎక్కువ వేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా బ్యాచిలర్ స్టైల్లో అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా కూడా అలా అనమాట. ఇంకా నిమ్మకాయ పిండుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేసుకొని ఆయిల్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని ఆయిల్ కూడా ఒక 5-6 టేబుల్స్ వేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోండి. ఇదంతా కూడా మంచిగా కలిపేసుకొని ఒక 1 అవర్ టైం ఉంటే 1 అవర్, లేదంటే హాఫ్ అన్ అవర్, లేదంటే వెంటనే కూడా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. సో మళ్ళీ మనం సపరేట్గా ఇంకా వేయాల్సిన అవసరం ఏమీ ఉండదన్నమాట. అన్నీ ఇలా వేసేసి కలుపుకొని టైం ఉంటే పెట్టుకోండి పక్కకు, లేదంటే అప్పుడే కూడా చేసుకుంటున్నా చాలా బాగుంటుంది. నేను ఇంకా అన్నీ కలిపేసి నాకు టైం ఉంది కాబట్టి ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేశాను అనమాట. ఇంకా పక్కకు పెట్టేసి ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత ఇదంతా కూడా గ్యాస్ మీద పెట్టేసుకుందాము. చూసారా, ఇలా మంచిగా కలపడంలోనే ఉంటుందన్నమాట. అంతా కూడా కలిసే విధంగా ముక్కకు పట్టే విధంగా మంచిగా కలుపుకోండి. కలపడంలోనే టేస్ట్ వస్తుంది. సో సాల్ట్ అవన్నీ కూడా మంచిగా వేసుకోండి అనమాట, సరిపోయే విధంగా. సో చూసారా, హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకెక్కడ గ్యాస్ మీదనైతే ఇంకా పెట్టేశాను. ఇంక ఇది ఒక హాఫ్ తర్వాత ఉడికిన తర్వాత ఇంకా మనం పక్కన రైస్ పెట్టాను అనమాట. నేను చికెన్ పెట్టగానే రైస్ కూడా పక్కకు పెట్టేశాను. ఇంకా అందులో అయితే కొంచెం సాల్ట్, ఆయిల్ వేసేసి ఇంకా రైస్ కూడా ఉడికించుకున్నాను. ఇంకా చికెన్ మంచిగా ఉడికిన తర్వాత ఈ రైస్ 80% ఉడికిన తర్వాత అంతా కూడా మనం దీని మీద వేసుకోవడమే. మీరు కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ చికెన్ కలిపేటప్పుడే వేసుకోవచ్చు. నేనైతే పిల్లలు తినరు కాబట్టి వేయలేదు. మీరు కావాలంటే చికెన్ మనం కలిపాం కదా మసాలాలు, అప్పుడే వేసుకోవచ్చు అనమాట. అప్పుడు వేసుకొని వాటితో పాటు కలిపేసుకోవచ్చు. సో నేనైతే అవి ఏం వేయట్లేదు. ఇంకా రైస్ అంతా కూడా చికెన్ మీద వేసిన తర్వాత పైన కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలా వేసుకున్నాను. ఇంకా పైనుంచి కొంచెం ఫుడ్ కలర్ కూడా నచ్చితే యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం లైట్గా వేసాను అనమాట. ఇలా అన్నీ కూడా వేసేసి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా బిర్యానీ రెడీ అయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.